సో, ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఏంటి అంటే టీసీపీ ప్యాకెట్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ఎగ్జామిన్ అయితే చేద్దాం. సో, చాలా క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. మనం బిఫోర్ క్లాసెస్‌లో మనం అంతా గూడా ప్రాక్టికల్ కాకుండా థియరిటికల్ పార్టే నేర్చుకున్నాం అని జెప్పేసి అయితే ఉంది. సో, ఒకసారి ఎగ్జామిన్ చేయడానికి ఒక ప్యాకెట్ వెళ్ళినప్పుడు వైర్ షార్క్ ద్వారా మనం ఏ విధంగా ఫిల్టర్ చేస్తూ ఉంటాం, ఫిల్టర్ చేసిన ప్యాకెట్‌ని ఎలా చెక్ చేస్తూ ఉంటాము, అండ్ సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ ఎలా జరుగుతుంది. సో, సింక్ అక్నాలెడ్జ్‌మెంట్, ఫినిష్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో, ఎట్లా ఉంటాయి ఫినిష్ ఫ్లాగ్స్ అనేవి. ఇవన్నీ గూడా మనం ఇప్పుడు వైర్ షార్క్ ద్వారా ఓకే, ఎగ్జామిన్ అయితే చేద్దాం. సో, దీనికోసం మీరు ఫస్ట్‌గా ఏం చేయాలి అంటే, ముందు నేను నా దగ్గరుండే సీఎండీనైతే ఓపెన్ చేస్తా. సో, సీఎండీని ఓపెన్ చేసి నేను ఐపీ కాన్ఫిగ్ అనైతే ఇస్తా. ఒకసారి మన ఐపీ అడ్రెస్‌నైతే చెక్ చేసుకుందాం. IPv4 అడ్రెస్ వచ్చేసరికి నాది 192.168.1.7. నా నెట్వర్క్‌లో అసైన్ చేసిన ఐపీ అడ్రెస్ నాకిది. ఓకే. దట్స్ కూల్. సో, నేను ఇప్పుడు ఒక బ్రౌజర్‌నైతే ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. సో, ఏదైనా ఒక బ్రౌజర్. సో, ఇప్పుడు నేను ఈ బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్యాబ్‌ని ఓపెన్ చేసి ట్యాబ్ ద్వారా ఏదన్నా రిక్వెస్ట్ పెడితే సో, ఓకే. ఇది ఈ ట్యాబ్ నుంచి ఈ ప్రోటోకాలా అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ నంబర్ అయితే అసైన్ చేస్తుంది అని చెప్పి మనం బిఫోర్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాం. హౌ మెనీ మెంబర్స్ ఆర్ రిమెంబర్డ్ దట్? సో, ఎంతమంది రిమెంబర్ చేసుకున్నారు? సో, మాక్సిమం కొంతమంది రిమెంబర్ చేసుకొని ఉంటారు. బట్ స్టార్టింగ్ క్లాసెస్ గనక మీరు చూసుంటే గనక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నా దగ్గరుండే సీఎండీ ఏదైతే ఉందో, ఆ సీఎండీని ఓపెన్ చేసి నేను నెట్వర్క్ స్టేటస్‌నైతే చూస్తానన్నమాట. ఓకేనా? సో, netStat-n. ఒకసారైతే మనం పైకైతే స్క్రోల్ చేసి మీరంతా విజిట్ అయితే చేయండి ఒకసారి. ఇవన్నీ టీసీపీ ప్యాకెట్స్. అవునా కదా? సో, టీసీపీ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. లోకల్ అడ్రెస్ దగ్గర నుంచి ఫారెన్ అడ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ అంటే ఏంటి? క్లోజ్ వెయిట్ అంటే ఏంటి? టైమ్ వెయిట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం బిఫోర్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాం. సో, ఇలా ఉన్న అడ్రెస్‌లన్నీ కూడా ఏంటి అంటే IPv4 అడ్రెసెస్. సో, కిందలున్న అడ్రెస్‌లన్నీ కూడా ఏంటి అంటే IPv6 అడ్రెసెస్. బట్ కానీ సేమ్ పోర్ట్ నంబర్ అయితే యూజ్ చేసుకుంటూ అయితే వస్తుంది. అవునా కదా? ఎగ్జాక్ట్‌లీ. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన బ్రౌజర్‌ని యూజ్ చేసుకొని ఒక వెబ్‌సైట్‌కైతే రిక్వెస్ట్ పెడదాం. ఆ వెబ్‌సైట్ ఏంటి అంటే IPv4 డాట్ TLU ఓకే. TLUND.SE ఓకే. సో, ఇది వెబ్‌సైట్ నేమ్. సరే అయితే గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను ఒక IPv4ని లేదా IPv6ని ప్యాకెట్‌ని నేను చెక్ చేయడానికి ఏంటంటే ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేస్తున్నా. జస్ట్ ఐ విల్ హిట్ ఎంటర్. ఓకేనా? ఎంటర్ చేసి నేను ఆ వెబ్‌సైట్‌నైతే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి ఇక్కడ క్లీన్ చేస్తాను సీఎండీని. ఆ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వనివ్వండి. యాహ్! ఓపెన్ అయింది. సో, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ వెబ్‌సైట్ యొక్క ఇంటర్‌ఫేస్ చూస్తే ఇది సోర్స్ ఐపీ అడ్రెస్. సో, మనం పంపించిన ఏదైతే గ్లోబల్ ఐపీ అడ్రెస్ ఉందో ఆ ఐపీ అడ్రెస్. అదేంటి సార్ సీఎండీలో ఇందాక ఐపీ కాన్ఫిగ్ ఇచ్చినప్పుడు మనకి 192.168.1.7 ఉంది. కానీ ఇక్కడ సోర్స్ ఐపీ అడ్రెస్ డిఫరెంట్ ఉంది. యాహ్! నిజానికి చెప్పాలి అంటే ఐపీ చికెన్ అనే దాంట్లోకి వెళ్తే మీకు IPchicken.com అని చెప్పేసి ఒకటుంటుంది. దాంట్లోకి వెళ్తే మన అడ్రెస్ కనపడతది. లేదు యాహ్! చూడండి ఒకసారి ఇక్కడ 17.61.197.146 ఇదేనా అడ్రెస్? యెస్. మనది గ్లోబల్ అడ్రెస్ అన్నమాట. ఓకే. అండ్ ఇది కాకపోయినా కూడా మీరు అదర్ వెబ్‌సైట్స్ ఏవైనా చూసుకోవచ్చు. బట్ ఐ విల్ గో టు ది ఐపీ చికెన్. ఎందుకంటే వెబ్‌సైట్ నేమ్ బావుంది కాబట్టి నేను దీన్ని చూస్తూ ఉంటా. అండ్ ఇందులో నేమ్, అడ్రెస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీంట్లో ఎక్స్‌ట్రా ఫంక్షన్స్. లైక్ మనం ఏ బ్రాడ్‌బ్యాండ్‌ని యూజ్ చేస్తున్నాం, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌ని యూజ్ చేస్తున్నాం. రిమోట్ పోర్ట్ నంబర్ ఎంత ఇది. సో, బ్రౌజర్ ఏ బ్రౌజర్, విండోస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, క్రోమ్ బ్రౌజర్‌ని యూజ్ చేసాం. ఈ బ్రౌజర్స్‌లలో ఒక బ్రౌజర్ అయితే యూజ్ చేయబడింది అని చెప్పేసి ఈ ఐపీ చికెన్ ఏం చేస్తుందంటే చెప్తుంది. ఓకే. దట్ వాస్ సెకండరీ. అండ్ సోర్స్ రివర్స్ అయిందన్నమాట. ఏ బ్రాడ్‌బ్యాండ్ ఇవన్నీ మనకు చూపిస్తుంది. అండ్ సోర్స్ పోర్ట్ ఏ పోర్ట్ నుంచి అయితే వెళ్ళటం జరిగింది. అండ్ డెస్టినేషన్ పోర్ట్ అన్నమాట 193.15.228.195 దీనికి ఈ ఐపీ అడ్రెస్‌కి మనం రిక్వెస్ట్ అయితే సెండ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉండే కమాండ్‌ని అయితే మనం క్లోజ్ చేసి ఇప్పుడు నేను netStat-n అనేది అయితే ఇస్తా. ఇచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా రిక్వెస్ట్‌లు అయితే వచ్చాయి. ఈ రిక్వెస్ట్‌లలో నేను పెట్టిన ఏదైతే ఐపీ అడ్రెస్ ఉందో, ఏదైతే వెబ్‌సైట్ ఉందో, ఆ వెబ్‌సైట్‌ని ఫైండ్ చేయడానికి మనం netStat కమాండ్ ప్రాంప్ట్‌లో అయితే ఒకసారి చూద్దాం. అది ఈ సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా? క్లోజ్ అయిందా? లేకపోతే ఎలా ఉంది అని చెప్పి అయితే డిస్కస్ చేద్దాం. దీనికి సోర్స్ పోర్ట్‌నైతే ఒకసారి చూద్దాం. సోర్స్ పోర్ట్ లేదా డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ చూసుకోవచ్చు.
బట్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే ఫైండ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి సోర్స్ పోర్ట్ ని చూద్దాం. 56142 అంట. సో ఇది 56144 ఉంది. సో ఓకే, మనం ఒక్కసారి అయితే మళ్ళీ రిక్వెస్ట్ అయితే పెడదాం. ఇది 561 42 లేదా 44 వరకే ఉందా? దట్ వాజ్ నైస్. ఒకసారి అయితే రిఫ్రెష్ చేద్దాం మనం. CLS, I'll refresh it and I will go to the netstat-n. సో ఇప్పుడు మళ్ళీ సోర్స్ కోడ్ అయితే చూద్దాం. 56232. ఇదిగో ఇదంతా 2, 3 వరకే ఉంది. ఓకే, 32. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సోర్స్ కోడ్ అయితే వచ్చింది. ఇది ఏ టైప్ ఆఫ్ ప్యాకెట్ అంటే TCP ప్యాకెట్. చాలా బాగుంది. అండ్ మన దగ్గర నుంచి వెళ్ళిన ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.1.7. అండ్ ఐపీ అడ్రస్ ఒకసారి చూద్దాం. ఐపీ అడ్రస్ వచ్చేసరికి 193.158.228.195. అండ్ సోర్స్ పోర్ట్ కూడా 80 పర్ఫెక్ట్ గా వచ్చిందా? ఎస్. ఈ కనెక్షన్ ఏమైంది? ఎస్టాబ్లిష్ అయితే అయింది, అవునా? సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇంకా మనం ఈ పేజ్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ చేయాలంటే రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు గో టు ది వైర్ షార్క్. సో నేను వైర్ షార్క్ ని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నా. వైర్ షార్క్ ని ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ వైఫై అనమాట మంది. వైఫై మీద డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. సో నా ప్యాకెట్స్ అన్ని కూడా క్యాప్చర్ అవడం స్టార్ట్ అయింది. నా దగ్గర ఉండే బ్రౌజర్ ని ఓపెన్ చేసి బ్రౌజర్ నుంచి నేను ఒకసారి రీలోడ్ అయితే చేస్తా. వైర్ షార్క్ ఏమైంది అంటే క్యాప్చర్ చేస్తూనే ఉంది. బట్ రీలోడ్ చేసిన తర్వాత ఒకసారి నేనైతే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ప్యాకెట్స్ వచ్చాయి, బట్ మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఎక్నాలెడ్జ్ అనేది ఒకటి కనబడింది చూసారా? ఏసీకి అంటే ఎక్నాలెడ్జ్ అయింది అని చెప్పేసి. ఇది దేంతో ఎక్నాలెడ్జ్ అయింది? ఏదో ఐపీ అడ్రస్ తో ఎక్నాలెడ్జ్ అయింది. బట్ కానీ ఐ వాంట్ టు ఫైండ్ ది దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వెబ్సైట్ ని ఎలా ఫైండ్ చేయాలి? మనకి ఒక సమ్ కమాండ్ అయితే ఉంటుంది. ఆ కమాండ్ వచ్చేసరికి ఐపీ డాట్, ఇక్కడ మీకు ఈజీగా వస్తుంది, ADDR ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సారీ. సో ఇక్కడ మన దగ్గర ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అయితే ఒకసారి ఎత్తిద్దాం. 193.158.228.195. ఎస్, అంటే ఇది ఫిల్టర్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ IP.ADDR అంటే అడ్రస్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ గో టు ది ఫైనల్ కి వెళ్ళేసి ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, అప్లై టు డిస్ప్లే ఫిల్టర్ అని చెప్పేసి దీన్ని అయితే నేను క్లిక్ చేస్తాను. దీన్ని క్లిక్ చేస్తే చూసుకున్నట్లయితే మనకి చాలా ప్యాకెట్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ ప్యాకెట్స్ లో గో టు ది టీసీపీ ప్యాకెట్. ఈ టీసీపీ ప్యాకెట్ లోకి ఎలా వెళ్తాము అనేది ఫైండ్ చేద్దాం. చూసుకుంటే మనం ఫస్ట్ సింక్ అవుతుంది, తర్వాత సింక్ ఎక్నాలెడ్జ్మెంట్ అవుతుంది, తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ అవుతుంది అని చెప్పి డిస్కస్ చేశాను. యామ్ ఐ రైట్? ఎగ్జాక్ట్లీ. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి జూమ్ అయితే మీరు చెయ్యండి, నాకైతే రాదు. నేను ఒకసారి మౌస్ హైలైటర్ అయితే ఆన్ చేస్తాను. మౌస్ హైలైటర్ చూడండి, ఇక్కడ సింక్ ప్యాకెట్ ఉంది. ఇది ఫస్ట్ సింక్ ప్యాకెట్ పంపించింది, తర్వాత సింక్ ఎక్నాలెడ్జ్మెంట్ అయింది, తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ అయింది. ఇది TCP. ఈ వేలో ఎక్నాలెడ్జ్ అవుతుంది. దీని మధ్యలో ఏదైనా డేటా వచ్చిందా? రాలా. లైక్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే నువ్వు పంపించిన ప్రతి డేటా ఎక్నాలెడ్జ్ అయిన తర్వాత నువ్వు పంపించిన ప్రతి రిక్వెస్ట్ ఇవన్నీ మధ్యలో వచ్చాయి, రాలా. డైరెక్ట్ ఫస్ట్ సింక్ అయింది, తర్వాత సింక్ ఎక్నాలెడ్జ్ అయింది. ఈ 3 ప్యాకెట్లు వర్సన్ వచ్చాయి చూసారా? ఎక్కడ కూడా ఎలాంటి చేంజెస్ కూడా రాలా. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం సింక్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. సింక్ ప్యాకెట్ ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డేటా అనేది పక్కన నూకేస్తే ఇక్కడ ఫ్రేమ్, ఈథర్నెట్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంది. ఒకసారి మనం ఫ్రేమ్ ని అయితే ఓపెన్ చేద్దాం. నేను ఒకసారి ఫుల్ స్క్రీన్ చేద్దాం. ఫ్రేమ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా మనం దీన్ని ఇంటర్ఫేస్, డిస్క్రిప్షన్ అన్ని కూడా చెక్ చేయొచ్చు. అండ్ గో టు ది ఈథర్నెట్ టు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని చూసారా? ఇది TCP హ్యాండ్ షేక్ కాబట్టి సో మనం దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓకేనా? ఇది TCP ప్యాకెట్ కాబట్టి TCP అని చూపిస్తుంది. UDP అయితే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అని అయితే చూపిస్తారు. సో గో టు ది సోర్స్ పోర్ట్ 56248, డెస్టినేషన్ పోర్ట్ 8 అండ్ సీక్వెన్స్ 0, లెంత్ 0. ఓకేనా? సో సీక్వెన్స్, ఎలాంటి సీక్వెన్స్ జరగలేదు, ఎలాంటి డేటా అనేది పంపించలేదు. ఇప్పుడు జస్ట్ అది సింక్ అవుతుంది. సో సోర్స్ పోర్ట్ ఇక్కడ నుంచి స్ట్రీమ్ ఇండెక్స్
ఇక్కడ చూసుకున్నట్లయితే టీసీపీ సెగ్మెంట్ లెంత్ ఎంత 0. ఏదన్నా కనెక్షన్ అనేది బిల్డ్ చేసిందా? చేయలా. కనెక్షన్ బిల్డ్ చెయ్యటానికి పంపించింది అంతే. ఎలాంటి కనెక్షన్ బిల్డ్ చేసి డేటా అయితే రాలేదు. అయితే ఇక్కడ 0 అని చెప్పేసి ఎందుకనింది అంటే ఫస్ట్ ప్యాకెట్ కాబట్టి 0తో స్టార్ట్ అయింది. ఓకేనా? తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సింక్ అక్నాలెడ్జ్ అయిన తర్వాత 1 అని వచ్చింది. అవునా? 1 అని వచ్చిన తర్వాత సీక్వెన్స్ 0 వచ్చింది. ఎందుకంటే నువ్వు సీక్వెన్స్ కోసం పంపించావు. నేను అక్నాలెడ్జ్ అయితా. ముందు సీక్వెన్స్ 0లోనే ఉంది. ఓకే. అక్నాలెడ్జ్‌మెంట్ అవుతున్నట్టు దానికి పంపించింది. అది అక్నాలెడ్జ్‌మెంట్ 1 కన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ అదేం చేసింది? నువ్వు నాకు అక్నాలెడ్జ్ అయ్యావు కాబట్టి నేను కూడా సీక్వెన్స్ అవుతాను. సింక్ అవుతాను అని చెప్పేసేసి సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ 2 అవుతుంది. అప్పుడు ఏమవుతది అంటే అక్నాలెడ్జ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. అవునా కాదా? సో ఈ విధంగా కనిపిస్తది. చూసుకోండి ఇక్కడ టీసీపీ సెగ్మెంట్ లెంత్ 0, సీక్వెన్స్ నెంబర్ 0 ఎందుకంటే ఇది స్టార్టింగ్ నంబర్ కాబట్టి. అండ్ దాంతో పాటు ఇది రా ఫార్మాట్‌లో చూపిస్తుంది. రా నంబర్‌లో దీని గురించి పెద్ద పట్టించుకోవద్దు. అది పక్కన పెట్టేసేయండి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయితారు. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ నంబర్. అంటే నెక్స్ట్ నాకు రావాల్సిన సీక్వెన్స్ నంబర్ ఎంత? నేను నా సైడ్ నుంచి ఓకే. అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ 1 ఇంకొకటా నాకు అవసరం లేదు. బట్ సీక్వెన్స్ నంబర్ నాకు నెక్స్ట్ ఈ వచ్చే ప్యాకెట్ ద్వారా నెక్స్ట్ నేను రిసీవ్ చేసుకోవాల్సిన నంబర్ ఏంటంటే 0 తర్వాత 1 రిసీవ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ థర్డ్ ప్యాకెట్‌లో సీక్వెన్స్ 0 తర్వాత సీక్వెన్స్ 1 వచ్చింది. సీక్వెన్స్ 2, 3, 4 ఏమైనా వచ్చిందా? రాలేదు. ఓకేనా? సో ఇట్లా. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ 1 రావాలి. అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అనేది 0. ఇప్పుడు పంపించేటప్పుడు. ఇది రిలేటివ్ సీక్వెన్స్ నెంబర్ ఇదంతా. అండ్ కొంచెం కిందలకి గనక స్క్రోల్ చేస్తే ఫ్లాగ్స్ ఉన్నాయి చూసారా? సో ఫ్లాగ్స్. ఈ ఫ్లాగ్స్‌లో సింక్ ఫ్లాగ్ ఎళ్ళింది. అవునా? సో విండో అంటే అవతల సైడ్ రిసీవర్ ఎంత డేటా తీసుకోగలదు అని చెప్పేసేసి చెప్పేదనమాట. నేను చెప్పాను కదా! ఇంత తీసుకోగలుగుతాను రిసీవర్ సైడ్ నుంచి. నేను ఇంతే తీసుకుంటా ఎక్కువ తీసుకోను అని చెప్తది కదా! అది. ఓకేనా? అండ్ కాలిక్యులేటెడ్ విండో సైజ్. ఇంత విండో సెగ్మెంట్ మాత్రమే తీసుకుందది అక్కడ. అండ్ చెక్సమ్ స్టేటస్ చెక్ చేసిందా? నో. ఏదన్నా డేటా పంపించేటప్పుడు చెక్ చేస్తది. ఇలాంటి దగ్గర ఎందుకు చెక్ చేస్తది? సో ఎలాంటి చెక్సమ్ అనేది కనపడలేదు. అన్‌వెరిఫైడ్. ఓకేనా? కొంచెం కిందలకి స్క్రోల్ చేసినట్లయితే ఇంకా టైమ్ స్టాంప్స్, ఆప్షన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఒకసారి అయితే చూసుకోండి. అండ్ గో టు ది సింక్ అక్నాలెడ్జ్‌మెంట్. సో సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ లోకి వెళ్తే గనక సేమ్ ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాకెట్‌ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి ఒకసారి అయితే ఈ ప్యాకెట్‌ని అయితే మనం విజిట్ చేద్దాం. ఓకేనా? నేను ఇవన్నీ అయితే ఎక్స్‌పాండ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ట్రాన్స్‌మిషన్. లేదు ఎక్స్‌పాండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్‌పాండ్ ఆల్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే అన్ని ఎక్స్‌పాండ్ అయితాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌పాండ్ ఇట్. కొంచెం మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్‌లో సీక్వెన్స్ నంబర్ 0లోనే ఉంది. కానీ నెక్స్ట్ సీక్వెన్స్ నంబర్ 1 అక్నాలెడ్జ్ అయిందా లేదా? యెస్. అక్నాలెడ్జ్‌మెంట్ జరిగింది. బట్ ఇందాకలా అక్నాలెడ్జ్‌మెంట్ కోసం వెయిట్ చేసింది. రిలేటివ్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్. రైట్. ఇప్పుడు ఇంకా కొంచెం గనక మనం కన్వర్జేషన్‌ని ఎక్స్‌పాండ్ చేసినట్లయితే రీసెట్ ఫ్లాగ్ గాని, ఫినిష్ ఫ్లాగ్ గాని ఇవన్నీ ఆబ్సెంట్‌లో ఉన్నాయి. సో ఫినిష్ ఫ్లాగ్ అంటే ఓకే. ఇది ప్రెజెంట్‌లో ఉందంటే ఏంటంటే ఈ ప్యాకెట్ ఫినిష్ అయిపోయింది. ఓకే. మనం అక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసాం. వెబ్‌సైట్ క్లోజ్ చేసాం కాబట్టి ఫినిష్ ఫ్లాగ్ అనేది ప్రెజెంట్ అయింది. అండ్ కొంచెం కిందలకి స్క్రోల్ చేసినట్లయితే సో సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ ఇవన్నీ జరిగాయి. రైట్. అండ్ కొంచెం కిందలకైతే స్క్రోల్ చేయండి. చెక్సమ్ స్టేటస్ కూడా అన్‌వెరిఫైడ్ లోనే ఉంది. హెడర్ లెంత్ 32 బిట్. రిలేటివ్ సీక్వెన్స్ నంబర్. అండ్ గో టు ది సమ్ డౌన్. ఓకే. వెయిట్ ఎ సెకండ్. ఫ్లాగ్స్ ని క్లోజ్ చేసేద్దాం. రైట్. సింక్ అనేది ఇక్కడ సెట్ అయింది చూడండి. సో ఫ్లాగ్స్ లో సింక్ అనేది సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు సింక్ కి కన్ఫర్మేషన్ వచ్చింది. రైట్. ఇదంతా టీసీపీ ఫ్లాగ్. ఏఎస్ యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏఎస్ అని ఉండదు. ఎస్ అని ఉంటది. సో ఫ్లాగ్స్ లోకి అయితే వెళ్దాం. సో ఫ్లాగ్స్ ని ఒకసారి ఎక్స్పాండ్ చేసినట్లయితే ఓకే. ఇక్కడ కూడా ఏఎస్ అని ఉంది. ఫినిష్ నాట్ సెట్. బట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే. ఫినిష్ ఒకసారి చెక్ చేసుకుందాం. వెయిట్ చేయండి ఇక్కడ. సీక్వెన్స్ నెంబర్ 0 లెంత్ ఓకే. సో ఇంకా మన ప్యాకెట్ కింద అక్నాలెడ్జ్ తర్వాత ఫినిష్ ఫ్లాగ్. రైట్. ఇక్కడ ఫినిష్ అయింది చూడండి. సో ఫినిష్ అయింది కాబట్టి మనకు పైన అక్కడ అలా చూపిస్తుంది. ఫినిష్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫినిష్ అయింది. సో ఫినిష్ ఫ్లాగ్ అక్నాలెడ్జ్‌మెంట్ తో జరిగింది కాబట్టి అక్నాలెడ్జ్ అయింది. ఫినిష్ ఫ్లాగ్ అక్నాలెడ్జ్‌మెంట్.
సో ఈ విధంగా. ఇంకా కిందల ఎందుకు రాలేదు అంటే మనం దీన్ని వెబ్‌సైట్‌ని డైరెక్ట్ క్లోజ్ చేసి బ్రౌజర్‌ని క్లోజ్ చేయలేదు కాబట్టి అలా చూపిస్తుంది. మనకు బ్రౌజర్‌ని గనక క్లోజ్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది అక్కడ చూపిస్తది. లైక్ ఫినిష్ అక్నాలెడ్జ్‌మెంట్ 4 టైమ్స్ చూపిస్తుంది. ఓకేనా? గో టు ది సమ్ డౌన్. వెయిట్ ఎ సెకండ్ గైస్. ఓకే. టీసీపీ ఆప్షన్స్, సెగ్మెంట్ సైజ్, లెంత్ 4 ఇలా ఒక ప్యాకెట్ గురించి చూస్తాం. ఓకేనా? ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ సెట్ అయింది. బట్ పుష్ ఫ్లాగ్ నాట్ సెట్. పుష్ ఫ్లాగ్ సెట్ కాలేదు. రీసెట్ ఫ్లాగ్ సెట్ కాలేదు. అండ్ గో టు ది టాప్ ఫ్లాగ్. సో ఇక్కడ కూడా ఒకసారి చూసుకుందాం. అక్నాలెడ్జ్ అయిన తర్వాత ఈ ఫ్లాగ్‌ని కూడా చూడండి. సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, సీక్వెన్స్ 1, అక్నాలెడ్జ్ 1. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీక్వెన్స్ నెంబర్ 1 వచ్చింది. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ 1, అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ 1. నెక్స్ట్ నాకు వచ్చింది నెంబర్ 1. ఓకేనా? రావాల్సింది రిలేటివ్ సీక్వెన్స్ నెంబర్ వచ్చింది. అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ కూడా 1. అక్నాలెడ్జ్‌మెంట్ రా. ఓకేనా? హెడర్ లెంత్. ఇది ఫ్లాగ్స్. ఓకేనా? ఇంకా ఇవన్నీ ఫ్లాగ్స్. ఇవన్నీ ఒకసారి మీరే చూడండి. ఇక్కడ చూడండి ఏ అంటే అక్నాలెడ్జ్ అయింది అని. ఇందాక చెప్పాను కదా! అక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ రిక్వెస్ట్ కోసం పంపించింది. బట్ ఫినిష్ చేయలేదు కాబట్టి మనం ఆ బ్రౌజర్‌ని క్లోజ్ చేయలేదు కాబట్టి మనకి ప్యాకెట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఫినిష్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది కాబట్టి అది మనకి ఇట్లా చూపిస్తుంది. ఫినిష్ దగ్గర ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే యూ కెన్ క్లోజ్ దిస్ పేజ్. ఓకేనా? అండ్ గో టు ది సీక్వెన్స్ అక్నాలెడ్జ్‌మెంట్ అనాలిసిస్. ఇక్కడికి వెళ్లారు అంటే గనక అనాలిసిస్. ఓకే. ఇదంతా మనకు పెద్ద అవసరం లేదురా. కానీ మనం చూడాలి కాబట్టి చెప్పాను. ఈ విధంగా మనం టీసీపీ ఫ్లాగ్స్‌ని ఏం చేస్తూ ఉంటామంటే ఫైండ్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు లేదు నాకు అక్నాలెడ్జ్‌మెంట్ కనపడలేదు, సింక్ ప్యాకెట్ కనపడలేదు అనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా! ఈ సెర్చ్ బార్‌ని మీరు క్లిక్ చేసి ఇక్కడ డిస్‌ప్లే ఫిల్టర్ దగ్గర స్ట్రింగ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇవి స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్ దగ్గర ఒక బ్రాకెట్ ఇచ్చేసి అక్కడ సిన్. ఓకే. సిన్ అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసి ఫైండ్ అనే దాని మీద క్లిక్ చేసిన సో సింక్ ప్యాకెట్ ఫైండ్ అయింది. చూసారా? ఇక్కడ చూపించేసింది. ఈ విధంగా వైర్ షార్క్‌ని యూజ్ చేస్తా ఉంటారు. ఇఫ్ ఎనీబడీ హావ్ డౌట్స్ దెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ మెసేజ్ ఇన్ డిస్కషన్ గ్రూప్. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే టీసీపీ సెగ్మెంట్ ఫ్లాగ్స్ అనేవి ఆ విధంగా ఉంటాయి. జస్ట్ సింపుల్. ఈ విధంగా చూసుకుంటాం. కెన్ వి మోడిఫై ఎ ప్యాకెట్? ఇవన్నీ మీకు ఫ్యూచర్ క్లాసెస్‌లో తెలుస్తాయి.